క్రింది వానిలో గణిత స్వభావం కానిది. ఆప్షన్ ఏ సౌందర్య లక్షణం, ఆప్షన్ బి నమూనాల అధ్యయన శాస్త్రం, ఆప్షన్ సి దత్తాంశ విశ్లేషణ, ఖచ్చితత్వం కలిగి ఉంటుంది, సహజమైన ఆలోచన విధానం. సౌందర్య లక్షణం గణిత స్వభావం కరెక్టే. నమూనాల అధ్యయనం అనేది కూడా గణిత స్వభావం. ఖచ్చితత్వం కలిగి ఉంటుంది, ఇది కూడా కరెక్టే. సహజమైన ఆలోచన విధానం, ఇది కరెక్టే. ఇంకా గణిత స్వభావం, గణితం వరుస క్రమంపై ఆధారపడి ఉంటుంది. వరుస క్రమంపై ఆధారపడి ఉంటుంది. అమూర్త లక్షణం, గణితం అనేది అమూర్త లక్షణం. ఇంకా తార్కికమైనది, అంతర్బుద్ధితో ఏర్పడుతుంది. సంకేతాలు కలిగిన భాష, సంకేతాలు కలిగినది. ఒక విషయాన్ని విశ్లేషణకు మరియు ఫలితాన్ని రాబట్టడానికి కూడా గణితం దోహదపడుతుంది. ఖచ్చితత్వం కలిగి ఉంటుంది. సహజమైన ఆలోచన, తార్కిక ఆలోచన మరియు అంతర్బుద్ధి, అమూర్త లక్షణాలు, వరుస క్రమం, ఇవన్నీ గణితం యొక్క స్వభావం. సరిచూసే పద్ధతి, ఆగమన నిగమన హేతువాదం, సహజమైన ఆలోచన విధానం, సహజ ఆలోచన విధానం, సౌందర్య లక్షణం, అమూర్త భావనలు. గణిత శాస్త్రం అసలు దాదాపు అన్ని రకాల శాస్త్రాల అధ్యయనానికి ఒక ఆధారం గణిత శాస్త్రం. గణితం స్వయం పరిపుష్టి కలిగడానికి ఆగమన తార్కిక చింతనలను కలిగి ఉంటుంది. నిజ నిర్ధారణ ఉంటుంది గణితంలో. ఇవన్నీ గణితం యొక్క స్వభావాలు. దత్తాంశ విశ్లేషణ అనేది గణితం యొక్క స్వభావం కాదు. దత్తాంశ విశ్లేషణ అనేది పరిసరాల విజ్ఞానంలో ఉంటుంది. ఒక విషయాన్ని లేదా ఒక సమస్యకు సంబంధించిన సమాచారాన్ని దత్తాంశం అంటారు. ఒక సమస్య లేదా ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని దత్తాంశం అంటారు. ఈ సమస్యను వివిధ రూపాల్లో విశ్లేషించడాన్ని దత్తాంశ విశ్లేషణ అంటారు.